అందరికీ నమస్కారం. తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. ఏ ఇంట దీపపు కాంతులు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంట అదృష్టం తప్పనిసరిగా లక్ష్మీప్రదంగా విరాజిల్లుతుంది అని శాస్త్రం చెబుతుంది. దీపం అనేది పరబ్రహ్మ స్వరూపం, మంగళకారకం మరియు ఆరోగ్యదాయకం. దీపం తేజస్సుకి ప్రతీక. ప్రతి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం అనేది మన భారతీయ సాంప్రదాయం. పండుగల రోజు శుభకార్యం జరుగుతున్న వేళ దేవాలయాలకు వెళ్ళి దీపం పెట్టడం మన హిందువులకు ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ప్రతిరోజు 2 సార్లు అంటే ఉదయం సూర్యోదయానికి ముందు, సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో దీపారాధన చేయడం వలన మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దలు చెబుతారు. ఏ ఇంట్లో అయితే దీపారాధన చేస్తారో దుష్టశక్తులు ఆ ఇంటి దరిదాపులోకి రావు. ప్రతిరోజు ఎవరైతే దీపారాధన చేస్తారో వారికున్న గ్రహ దోషాలు, పీడలు దీపారాధన మహిమ వలన చాలా వరకు తొలగిపోతాయి. ఇంకా దీపారాధన వలన ఇంకా ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని ఆధ్యాత్మికవేత్తలు, హిందూ ధర్మతత్వవేత్తలు చెబుతున్నారు. అయితే దీపారాధన ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఏ సమయంలో దీపారాధన చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీపారాధనకు ముందు ఇంటిని శుభ్రపరచుకోవాలి. తలారా స్నానం చేసి ఎక్కడా చినగనటువంటి శుభ్రమైన దుస్తులను ధరించాలి. దీపారాధన చేసే చోట బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో కొంచెం పసుపు, కుంకుమ చల్లాలి. తరువాత ముగ్గు మధ్యలో దీపపు ప్రమిదను పెట్టాలి. దీపపు ప్రమిదను ఎప్పుడూ కూడా నేల మీద అస్సలు పెట్టకూడదు. అలా పెడితే అష్టైశ్వర్యాలు కలిగించే దీపారాధనను మనం అగౌరవపరిచినట్లే. ఇత్తడితో అయినా, మట్టితో అయినా, వెండితో అయినా చేసిన ప్లేటును ఉంచి దానిపైన దీపపు ప్రమిదను పెట్టాలి. ప్రమిదకు గంధం కుంకుమలతోని బొట్టు పెట్టి దీపారాధనకు ఏ నూనెనైతే వాడతామో ఆ నూనెను పోసిన తర్వాత ఒత్తులను పెట్టి ఏకహారతితో అయినా అగరబత్తులతోటైనా దీపారాధన చేయాలి. కొంతమందికి ఒత్తులు ప్రమిదలో పెట్టిన తర్వాత నూనె పోసే అలవాటు ఉంటుంది. అది అపచారం. దీపారాధనకు ఉపయోగించే వెండి కుందులు, పంచలోహ కుందులు మంచివే. మట్టి ప్రమిదలలో కూడా దీపారాధన చేయవచ్చు. ఇనుప ప్రమిదలు, స్టీల్ ప్రమిదలను దీపారాధనలో అస్సలు వాడకూడదు. దీపారాధనను ఎప్పుడూ కూడా ఒక ఒత్తితో వెలిగించకూడదు. అలా ఒక ఒత్తితో దీపం వెలిగించడం అశుభ సూచకం. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి నెత్తి దగ్గర పెట్టే దీపంలోనే ఒక ఒత్తి పెట్టి దీపం వెలిగిస్తారు. కనుక 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి మాత్రమే దీపారాధన చేయాలి. 2 ఒత్తులను విడివిడిగా కాకుండా 2 ఒత్తులు కలిపి దీపారాధన చేయాలి. 5 ఒత్తులు వేయడం చాలా మంచిదని చెబుతారు. దీపారాధనలో వాడే నూనెలో ఆవు నెయ్యి ఉత్తమమైనది. నువ్వుల నూనె, ఆముదం నూనె, వేప నూనె, కొబ్బరి నూనెను కూడా వాడవచ్చు. కాకపోతే సన్ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనెలు మాత్రం దీపారాధనలో అస్సలు వాడకూడదు. దీపారాధనను చాలామంది నేరుగా అగ్గిపుల్లతో వెలిగిస్తారు. కానీ అలా అస్సలు వెలిగించకూడదు. దీపాన్ని వెలిగించాలి అంటే తప్పకుండా ఏకహారతితో అయినా, అగరబత్తితో అయినా దీపాన్ని వెలిగించాలి. పరమశివునికి ఎడమవైపున, విష్ణుమూర్తికి కుడివైపున దీపారాధన చేయాలి అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక దేవీ పూజలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. దీపారాధనతో శాంతి, కాంతి చేకూరుతాయి. ఇంకా మన శాస్త్రంలో మనం పెట్టిన దీపపు ప్రమిదలలో కూడా 2 సార్లు నెయ్యి అయినా, నువ్వుల నూనె, ఆముదం, కొబ్బరి నూనె, మనం ప్రమిదలలో దీపారాధన కోసం ఏ నూనెనైతే వాడామో ఆ నూనెను 2 సార్లు వేయాలి. దీపం వెలిగించాక ఒక 5 నిమిషాలలో కొంచెం నూనెను వేయాలి. అలా 2వసారి కూడా దేవుని కోసం ఏ నూనెనైతే వాడతామో ఆ నూనెను వేసి దీపారాధన చేయాలి. చాలామందికి తెలియక ఒక్కసారే ప్రమిదలలో నూనె పోసి ఒత్తి వేసి వెలిగిస్తారు. ఇక నూనెను పోయరు. అలా కాకుండా ప్రమిదలలో నూనె పోసి దీపం వెలిగించిన తర్వాత 5 నిమిషాల తర్వాత మరొక్కసారి అంటే 2వసారి కూడా ప్రమిదలలో నూనె పోయాలి అని మన శాస్త్రంలో చెప్పడం జరిగింది. మనం వెలిగించే దీపంలో దేవతలు, వేదాలు ఉన్నాయని పండితుల మాట. అందుచేత దీపారాధన పద్ధతిగా నియమనిష్టలతో చేయాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మన ఇంట్లో దీపారాధన చేసి ఐశ్వర్యానికి ప్రతీక అయిన లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.